శ్రీలంక వచ్చే ప్రతి టూరిస్టర్లకండి ఇక్కడికి వస్తే ఈ ఫ్రూట్స్ అయితే కొంచెం మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటేనే కొనుక్కోండి. బడ్జెట్ ట్రావెలర్ అయితే కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఈ చిన్న కమలాకాయలు వచ్చేసి కిలో 400 అండి. ఈ యాపిల్ కాయ ఒకటి వచ్చేసి 70 రూపాయలు అండి. అన్న గ్రీన్ యాపిల్ హౌ మచ్? 220 అంటే 60 రూపాయలండి. ఈ చిన్న సైజు యాపిల్ అయితే 40 రూపాయలండి. దీన్ని సేమరేగ్గాయ అంటాం కదా, సౌత్ ఆఫ్రికా సేమరేగ్గాయ అంటారు. ఈ పక్కది అది కూడా సేమరేగ్గాయ లాంటిదే, చైనా సేమరేగ్గాయ అంటారు. ఈ సౌత్ ఆఫ్రికా సేమరేగ్గాయ 70 రూపాయలండి. చైనా సేమరేగ్గాయ 85 రూపాయలండి. అన్న పోమోగ్రానేట్ హౌ మచ్? 1 piece 500, 600, 700. 500, 600, 700. ఈ దానిమ్మకాయ చిన్నదైతే 140 అండి. ఇంకొంచెం పెద్ద అయితే 170 అండి. ఇంకా పెద్ద అయితే 200 రూపాయలండి. అసలు ఈ ద్రాక్షకాయలు ఎంత ఉంటే ఒకసారి గెస్ చేయండి. ఇది 1 కిలో 700 రూపాయలండి. అన్న బ్లాక్ గ్రేప్ హౌ మచ్? సేమ్ ఇది కూడా 700 రూపాయలండి కిలో. అన్న వైట్ గ్రేప్ బాక్స్ 1200. తెల్ల ద్రాక్షకాయ ఏంటంటే 340 రూపాయలండి. ఇదే తక్కువ ఉంది కొంచెం. ఇంకా ఫ్రూట్స్ రేట్లు చూసారు కదా, ఆ విధంగా ఉన్నాయండి శ్రీలంకలో. నాకైతే బాగా రేట్ అయితే ఎక్కువ అనిపించింది, అందుకే ఒక వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్. హౌ ఈజ్ యువర్ బిజినెస్? బిజినెస్ నార్మల్ టుడే. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. బాయ్ అన్న. ఇక్కడ ఫ్రూట్స్ అంత రేట్ ఉండడానికి గల కారణం ఏంటంటే అండి, మెయిన్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ పండించుకోవడం తక్కువ, బయట దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటారు. అందుకే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయండి. కానీ చెప్తున్నాను, నాకైతే మరీ కొంచెం టూ మచ్ అనిపించింది. ఆ ద్రాక్షకాయలు కిలో 700 ఏంటండి, కొంచెం ఆలోచించుకొని తీసుకోండి వచ్చే పని అయితే కనుక. ఈ వీడియో ద్వారా 2 చెప్తున్నాను. శ్రీలంకలో అన్ని రకాల ఫ్రూట్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. రెండోది వచ్చేసి ఏమైనా తీసుకునే ముందర ఇట్లా టూరిస్టర్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే ₹1 మిగిలిందనుకో, ఆ రూపాయితో కడుపు నిండా భోజనమే చేయొచ్చు. ఏం లేదండి, అది ఆ సీమరేగ్గా ఇక్కడ 70 రూపాయలు చెప్పా కదా, అదే 70 రూపాయలకి మనం ఇక్కడ భోజనమే చేసేయచ్చు తక్కువ బడ్జెట్లో. అందుకని చెప్తున్నాను, రూపాయి సేవ్ చేసుకోండి, జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి అంతే. వీడియో నచ్చితే ఒక లైక్, ఇలాంటి వీడియోలు ఎన్నో చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.